या कुक्षि विभरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छ्रेण महता देव्या धारितोऽहं यदोदरे तत्प्रसादात् जगद्दृष्टं मातर्नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातरं भूतिहेतवे మాతృదేవో భవ. నేను మీ డాక్టర్ శ్రీధర్. నా ఫోన్ నెంబర్ 9295909819. ఇప్పుడు మనము 2026 సంవత్సరం ఆంగ్ల సంవత్సరం, ఆ సంవత్సరం అంతా గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటిది చాలామంది ప్రేక్షకులు అడిగారు. అయితే ఇది మనకి ఉగాది కాదు, మన పంచాంగం ప్రకారంగా, మన భారతీయ సంస్కృతి ప్రకారంగా ఉగాది నుంచి మరలా ఉగాది వరకు మనం చెప్పుకుంటూ ఉంటాం. అది నూతన సంవత్సరంగా. కాకపోతే ఇది ఆంగ్ల నూతన సంవత్సరం కాబట్టి ప్రజలకి ఏముందండి, గతం గురించి ఎవరికేం జరిగిందో అందరికీ తెలుసు, వర్తమానంలో ఏం జరుగుతోందో తెలుసు. ఇక భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేటటువంటిదే పెద్ద ప్రశ్న, క్యూరియాసిటీ, ఒక జిజ్ఞాస, తెలుసుకోవాలి అనేటటువంటి జిజ్ఞాస ఉంటుంది. అంచేత చాలామంది ఈ ఆంగ్ల సంవత్సరంలో ఎలా ఉంటుందని అడగడం ద్వారా ఈ యొక్క ఆంగ్ల సంవత్సర ఫలితాలు ఎలా ఉంటాయి అనేది చెప్పే ప్రయత్నం చేస్తున్నాము. ఇందులో కూడా ఏది కానీ నా యొక్క కవిత్వం కానీ కల్పనలు కానీ ఏమీ ఉండవండి. సశాస్త్రీయంగా చెప్పడమే మన పద్ధతి. అందుచేత నేను ఎప్పుడు ఎక్కడ చెప్పినా కూడా నా యొక్క స్వానుభవాలో లేకపోతే నా కల్పితాలో నా ఆలోచనలో అందులో చొప్పించటం జరగదు. కేవలము శాస్త్రం కావాలనుకున్న వారు మాత్రం మా ఛానల్ చూడవచ్చు. కన్యారాశి వారికి 2026 ఆంగ్ల సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఈ కన్యారాశి వారికి 6వ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్నది. అది ఎంతకాలం అన్నట్టయితే 11 నెలల 5 రోజులు, 6 రోజులు, 11 నెలల 6 రోజుల పాటు 6వ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోంది. ఇది 6వ స్థానంలో రాహువు చాలా బాగా యోగిస్తాడు. తద్వారా ఆయన ఇచ్చేటటువంటి ఫలితం ఏ విధంగా ఉంటుంది అన్నట్టయితే ఆరోగ్యం బాగుంటుంది. మనకి ముఖ్యంగా మనకు ఏదైనా రుణం ఉన్నట్టయితే, ఎవరికైనా అప్పు ఉన్నట్టయితే అప్పు తీర్చేయగలుగుతాము. లేదా మనమే అప్పు కోసం ప్రయత్నం చేస్తున్నాం, ఏదో ఇల్లు కొనడానికో, లేకపోతే స్థలం కొనడానికో, లేకపోతే పిల్లల్ని అమెరికా పంపించడానికో, లేకపోతే ఏదో అబ్రాడ్ పై చదువులకో, మనం దేనికోసం మొత్తం మీద ఒక మంచి పని కోసం అప్పు కోసం ప్రయత్నం చేస్తున్నాం. అది ప్రైవేట్ రంగం కావచ్చు, ప్రభుత్వ రంగ సంస్థ కావచ్చు, మీకు అప్పు కూడా పుడుతుంది. అది ఆ పుట్టినటువంటి ధనం మీకు సద్వినియోగం అవుతుంది. మొత్తంగా మీకు చెప్పాలి అన్నట్టయితే మీకు అప్పటి వరకు శత్రువులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మిత్రులుగా మారుతూ ఉంటారు. అలాగే మీకు మంచి పేరు ప్రఖ్యాతులన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ తద్వారా ఇక్కడ మీకు ధనానికి లోటు ఉండదు. అప్పు ఇవ్వవలసి ఉంటే ఇచ్చేస్తాము, అప్పు కోసం ప్రయత్నం చేస్తే పుడుతుంది. అయితే మొత్తం మీద డబ్బుకి ఇబ్బంది లేదు, ఆరోగ్యం బాగుంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఇస్తాడు. ఇక్కడ 6వ స్థానంలో ఉన్నప్పుడు 25 రోజులు మాత్రం 5వ స్థానంలో, అంటే వక్రగతి సంచారం కదండి రాహుగ్రహం. అందుచేత 25 రోజులు, అది డిసెంబర్ నెలలో 6వ తారీఖు నుంచి 25 రోజులు మాత్రం 5వ స్థానంలో అక్కడ కొంచెం మన సంతానం మీద దుష్ప్రభావం చూపిస్తుంది. విద్య విషయంలో కావచ్చు, లేకపోతే భూమి, గృహము, వాహనము, మన స్వభావము, ఇట్లాంటి విషయాల్లో కొంచెం మన ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కనుక 25 రోజులు మాత్రం రాహుగ్రహం. అలాగే 7వ స్థానంలో శనిగ్రహ సంచారం జరుగుతోంది. 7వ స్థానంలో ఉండటం ద్వారా భార్యాభర్తల మధ్యన అభిప్రాయ భేదాలు, అలాగే భాగస్వామ్యంలో వ్యాపారం చేసేవారి మధ్యన కూడా అభిప్రాయ భేదాలు రావడం ద్వారా నష్టాలు వచ్చేటటువంటి అవకాశం
ఏర్పడుతుంది. ఎప్పుడు కూడా ఏకాభిప్రాయం ఎప్పుడు శుభ ఫలితాన్ని ఇస్తుంది. భిన్నాభిప్రాయాలు ఉన్నప్పుడు భిన్నాభిప్రాయాలు శుభ ఫలితములను ఇవ్వజాలవు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ విధమైనటువంటి పరిస్థితి అంతా కూడా మనకి శని సప్తమ స్థాన శనుల వల్ల కనబడుతోంది. ఇకపోతే గురువు యొక్క సంచారం తీసుకున్నట్టయితే 3 రాసుల్లో సంచారం చేస్తోందండి. దశమస్థానమైనటువంటి మిథునంలోను, ఏకాదశ స్థానమైనటువంటి కర్కాటకంలోను 5 నెలలు, అంటే దశమ స్థానంలో 5 నెలలు, 11వ స్థానంలో లాభస్థానంలో 5 నెలలు, వ్యయ స్థానంలో 2 నెలలు సంచారం చేస్తూ ఉన్నాడు. 3 రాసుల్లో సంచారం జరుగుతోంది. ఇక్కడ దశమ స్థానంలో గురువు మాత్రం ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు కలగజేస్తాడు. వ్యాపారం, సొంత వ్యాపారం సరిగా వ్యాపారం జరగకపోవటము, కొన్ని సందర్భాలలో నష్టం రావటము, మరి అక్కడ పోయి కూర్చుంటూ ఊరికే వ్యాపారం జరగకపోతే మరి రావాల్సిన డబ్బు రాకపోతే పెట్టుబడి పెట్టి కూర్చున్నాక మరి కుదరదు కదండి. అలాగా కొన్ని నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారం సరిగ్గా జరగనటువంటి పరిస్థితి ఉంటుంది. ఏదో ప్రభుత్వ ఉద్యోగమే చేస్తున్నాం, అక్కడ కూడా ఏవో తలనొప్పులు, శ్రమకు తగినటువంటి ఫలితం రాకపోవటము, మీ యజమాని అంటే మీకంటే పై ఆఫీసరు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఆయన మీ పనిని మెచ్చుకోకపోవటము, మొత్తం మీద శ్రమకు తగినటువంటి ఫలితం రాదండి. దశమస్థానంలో ఏ గ్రహం ఉన్నా కూడా మనకి అనుకూలించినటువంటి గ్రహం ఉన్నట్టయితే మనకి ఈ విధమైనటువంటి ఫలితాలే వస్తూ ఉంటాయి. తదుపరి 5 నెలల పాటు అక్టోబరు 30 వరకు మీకు 5 నెలల పాటు ఏకాదశి స్థానంలో, ఈ ఏకాదశి స్థానంలో మాత్రం చాలా మంచి ఫలితాలు ఇస్తారు. ధనానికి లోటు ఉండదు. డబ్బులు సంపాదించడం ఇంత ఈజీ అనిపించేటట్టుగా ఉంటుంది. ఏ వ్యవహారం మీరు మొదలుపెట్టినా కూడా అందులో మీరు విజయం సాధిస్తారు. అలాగే సోదరులు వాళ్ళందరూ కూడా మీకు సపోర్ట్ చేస్తారు. కుటుంబ సభ్యులందరూ కూడా ఈ విధమైనటువంటి పరిస్థితి అంతా కూడా మనకి ఏకాదశ స్థానంలో 5 నెలలు అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు. ఇక వ్యయ స్థానంలోకి వచ్చి ఒక 2 నెలల పాటు ఉన్నారు. ఆ 2 నెలల్లో మీకు అతిచారం వల్ల 2 నెలలు వచ్చి ఈ సింహంలో వస్తారు. ఆ 2 నెలలు కూడా మీకు వ్యయ స్థానం కాబట్టి అక్కడ మీకు జరిగేది ఏంటంటే ధన వ్యయం అయిపోతూ ఉంటుంది, ధన నష్టం జరుగుతూ ఉంటుంది. అలాగే కొంతమందికి విదేశీయానానికి సహకరించవచ్చు. మనోవిచారం, కొంతమందికి దుర్మార్గులకి ఒక రాశిలో మరి కొన్ని కోట్ల మంది ఉన్నప్పుడు అందులో మరి దుర్మార్గులు ఉంటారు కదండి, మంచివాళ్ళు ఉంటారు కదా. అందుచేత ఆ దుర్మార్గులు లాంటి వాళ్ళకి కారాగార శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఈ విధమైనటువంటిది ఫలితాలన్నీ గురువు వల్ల కలుగుతూ ఉన్నాయి. ఇకపోతే కేతువు కూడా మీకు వ్యయ స్థానంలోనే ఉన్నారు. ఈ వ్యయ స్థానంలో ఉండటం, కేతువు వ్యయ స్థానంలో ఉండటం వల్ల ధన వ్యయం అయిపోతూ ఉంటుంది, ధన నష్టం జరుగుతుంది. కొంతమందికి భార్య వియోగం కావచ్చు, నష్టమే కూడా జరగవచ్చు. ఇది కూడా ఈయన కూడా మీకు విదేశాలకు వెళ్ళటానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు కల్పిస్తూ ఉంటాడు. అలాగే కొంతమందికి మనం చెప్పుకున్నాం కదా, 12వ స్థానంలో ఏ గ్రహం ఉన్నప్పటికీ కూడా కొంతమంది అందులో ఉన్నటువంటి ఆ రాశికి సంబంధించినటువంటి ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది ఉన్నారో అందులో కొంతమంది తప్పకుండా దుర్మార్గులు ఉంటారు, కొంతమంది తప్పకుండా చాలా పుణ్యాత్ములు ఉంటారు. ఈ దుష్ట మార్పులకి వీళ్ళకి కారాగార శిక్ష పడే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఈ విధమైన పరిస్థితులన్నీ కేతు వల్ల కలుగుతున్నాయి. అంటే మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఈ కన్యా రాశి వారికి రాహు సుమారుగా సంవత్సరం పాటు ఒక 25 రోజులు పెడితే 11 నెలల పాటు శుభ ఫలితాలు ఇస్తూ ఉన్నారు. అలాగే గురువు ఒక 5 నెలల పాటు అంటే ఏకాదశ స్థానమైనటువంటి కర్కాటకంలో సంచరించే కాలం ఆయన పాక్షికంగా యోగిస్తున్నారు. రాహు పూర్తిగా అంటే 1.5 గ్రహం పూర్తిగా ఉంది, 2.5 గ్రహాలు మీకు పూర్తి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నాయని గ్రహించాలి. అందుచేత మీరు ఇది సంవత్సరకాల ఫలితాలు కాబట్టి కాస్త నా అభిప్రాయ ప్రకారంగా మీరు రోజు చేసుకునేటటువంటి నవగ్రహ జపాల కంటే కూడా అవి చేస్తూ ఉండండి. అవి చేస్తూనే మీరు శని భగవానుడికి, అలాగే కేతువుకి, అలాగే గురువు ఒక పాక్షికంగా యోగిస్తున్నారు కాబట్టి అంచేత రాహుకి అక్కర్లేదండి. గురువు కూడా చేసుకోవడం మంచిది. ఎందుకంటే
7 నెలల పాటు మీకు ప్రతికూలమైన ఫలితాలు ఇస్తున్నాడు. శని భగవానుడు పూర్తి సంవత్సరం అంతా, కేతు పూర్తి సంవత్సరం. అంచేత ఈ శనికి కేతువుకి ముఖ్యంగా ఏదైనా దానాలు ఇచ్చుకోవటం, అవి చేయటం, లేదా 40 రోజుల పాటు మళ్ళీ గుళ్ళో తిరగటం, నవగ్రహాల చుట్టూ తిరగటం, అవన్నీ చేసినట్టయితే మీరు ఈ యొక్క ఇబ్బందుల నుంచి మీరు సునాయాసంగా వాటి ప్రభావం తగ్గి, మీరు కొంచెం దుష్ప్రభావం తగ్గి, మీరు మంచి ప్రభావం మీ మీద పడి అనుగ్రహంతో కొంచెం జీవితం సాఫీగా జరిగేటటువంటి అవకాశం కలిగి శుభం.